భారతిరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి. మరి ఆవిడ ఖచ్చితంగా స్పందించాలి, క్షమాపణ చెప్పాలనేటువంటి డిమాండు ఈ యొక్క అమరావతి ప్రాంతం మహిళల నుంచి పెద్ద ఎత్తున ఆ డిమాండ్ పెరుగుతూ ఉంది. మరి నిన్న చూసినా ఈరోజు చూసినా కూడా విజయవాడలో ఉన్నటువంటి సాక్షి టీవీ కార్యాలయాల మీద మరి వీళ్ళు దాడులకు కూడా యత్నించిన పరిస్థితి ఉంది, నిరసనలు తెలియజేశారు. కొంతమంది అయితే ఆ ఎదురు సాక్షి ఉన్నటువంటి బోర్డులు అయితే పీకేసి ధ్వంసం కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఇకపోతే ఈ మధ్యకాలంలో పదే వైఎస్ భారతిరెడ్డి గారు టార్గెట్ అవుతూ ఉన్నారు. అంటే ఆవిడేమీ ఎక్కడా ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు, వారు ఎక్కడా కూడా ఎప్పుడు కూడా పోటీ చేసినటువంటి పరిస్థితి కాదు చట్టసభలకి. సో ఎలాంటి నామినేటెడ్ పదవుల్లో వారు ఉన్న పరిస్థితి లేదు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా భారతిరెడ్డి గారు ఏమీ కీరోలు ఎక్కడ కూడా వహించిన పరిస్థితి కాదు. సరే, తెర వెనక ఏదన్నా పాత్ర పోషించారా అనేది అది ప్రశ్నార్థకం. ఎందుకంటే ప్రతి రాజకీయ నాయకుడి కుటుంబ సభ్యులు తెర వెనక ఖచ్చితంగా పాత్ర పోషిస్తారు. అఫ్కోర్స్ తెర ముందు వారికి అధికారికంగా ఏ పదవి లేకపోయినప్పటికీ కూడా తెర వెనక ఖచ్చితంగా పాత్ర పోషిస్తారు, అందులో డౌట్ లేదు. అయితే భారతిరెడ్డి గారు మరి రాజశేఖర రెడ్డి గారి కోడలుగా, జగన్మోహన్ రెడ్డి గారి భారీగా, మరి భర్తచాటు భారీగానే ఆవిడ కూడా జీవించారు తప్ప ఆవిడ ఎక్కడ కూడా బయటకు వచ్చి ఇష్టానుసారంగా పరుష పద్యాలను ఉపయోగించడం కానీ లేకపోతే ఇతరులను ఎవరైనా దూషించడం కానీ చేసిన పరిస్థితి లేదు. వాస్తవాలుగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు ఆవిడ పెద్ద ఎత్తున టార్గెట్ అవుతున్నారు. ఇటీవల కాలం చూస్తే కూడా కొంతమంది ఐటీడీపీ కార్యకర్తలు ఆవిడ